హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది పడింది. పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ నుంచి నోటిఫికేషన్ అనేది పడింది. అయితే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. 10th క్లాస్ అర్హతతో కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. అయితే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు. పోస్ట్ మ్యాన్ విషయానికి వస్తే మనకి మొత్తం మీద ఇక్కడ 19 ఖాళీలు అనేవి ఉన్నాయి. విశాఖపట్నం మరియు కాకినాడ, రాజమండ్రిలో మనకి ఖాళీలు అనేవి ఉన్నాయి. కర్నూలులో కూడా ఉంది, కర్నూలు డివిజన్కి సంబంధించింది రీజనల్లోని. విజయవాడ డివిజన్లో కూడా ఉంది. మొత్తం 19 ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ అయింది. మెయిల్ గార్డ్ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం మనకి వేకెన్సీస్ ఏమో 3 ఉన్నాయి. ఎవరైనా అప్లై చేయాలనుకున్న వారు అప్లై చేయండి. మనకి ముఖ్యంగా ఇక్కడ 21,700 రూపాయల వరకు మనకి శాలరీ బేసిక్ అనేది రావడం జరుగుతుంది. ఇవి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇస్తారు. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ వరకు మరియు ఓబీసీ వారికి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. అప్లై చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలకి మెట్రికులేషన్ పాస్ అయిన వారు, మెయిల్ గార్డ్ ఉద్యోగానికి కూడా మెట్రికులేషన్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే. అయితే ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజింగ్ తేదీ అనేది ఫిబ్రవరి 28తో క్లోజ్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టండి. మరియు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కర్నూలు, విజయవాడ మరియు విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ సంబంధించిన వివరాలు మనకి వెబ్సైట్లో తెలియపరుస్తారు ఏవైనా విషయం ఉంటే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్లో వచ్చే సిలబస్ విషయానికి వస్తే ముఖ్యంగా 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మనకి మల్టిపుల్ చాయిస్లోనే ఉంటుంది, ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ బిలో వస్తే 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 2లో చూసుకున్నట్లయితే పార్ట్ సిలో మనకి 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి. 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి. నెక్స్ట్ పార్ట్ 2లో 2వ సెక్షన్లో మనం చూసుకున్నట్లయితే తెలుగు లాంగ్వేజ్లో 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. 2 గంటల సమయం మాత్రం ఇస్తారు. అప్లికేషన్ మనకు ఫీజు విషయానికి వస్తే మొత్తం మీద అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ ఉంటుంది. ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి మరియు ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఇక్కడ ఉండదు. నెక్స్ట్ మనకి మెయిల్ క్యాండిడేట్స్ ఓసీ, ఓబీసీ వారికి అయితే 100 రూపీస్ ఫీజు ఉంటుంది. మరియు ఎగ్జామినేషన్ ఫీజు వారికి 400 వరకు ఉంటుంది. మనకి ఇలాంటి మెయిల్ గార్డ్, పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు ఆల్రెడీ 2018లో నోటిఫికేషన్ అనేది పడింది. ప్రతి సంవత్సరం కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జాబ్స్ అనేవి పడుతూనే ఉన్నాయి. అయితే ఇవి 10th క్లాస్ సంబంధించిన క్వశ్చన్స్ ఏవో అడుగుతారు. 10th క్లాస్ లెవెల్లోనే ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేయండి. థ్యాంక్ యూ.